అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 60 స్థానాలు ఉంటాయి. మనకి ఇక్కడ 175, తెలంగాణలో 117 ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం కాబట్టి 60 స్థానాలు ఉంటాయి. అక్కడ 133 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చేసినట్టే దాదాపుగా. ఎందుకంటే అక్కడ పోటీ జరగకుండానే 10 చోట్ల గెలిచేశారు. 6 చోట్ల ఏకగ్రీవం, ఒక్కళ్ళు కూడా నామినేషన్ ఇలా ఇండిపెండెంట్లు కూడా. దాంతో 6 వాళ్ళు గెలిచేసుకున్నారు. తర్వాత ఇంకొక 4 చోట్ల ఒక్కొక్క నామినేషన్ వేసిన వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు. దాంతో ఆ 4 కూడా అంటే ఇప్పుడు 10 చోట్ల ఏకగ్రీవంగా గెలిచేసింది. మొత్తం 60లో ఎన్ని కావాలి? 31 కావాలి. ఇంకొక 21 కనుక గెలిస్తే ఆటోమేటిక్గా అధికారమే. అంటే అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఖాయమైపోతుంది. ఇవేంటంటే సరిహద్దు రాష్ట్రాలలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విజయవాడ, గుంటూరు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. రాష్ట్రం మొత్తం కలిపితే విజయవాడ, గుంటూరు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో అడవులు, గొడవలు, కొండలు ఉంటాయి కదా, ఎన్నిటి కలిపి ఉండేటటువంటిది కొంత ప్లేస్ విత్ తప్పించి పబ్లిక్ తక్కువ ఉంటారు. అలాంటి చోట్లన కార్పొరేటర్ల ఎన్నిక లాంటిది అక్కడ ఎమ్మెల్యేల ఎన్నిక. అందువల్లనే ఈ పరిస్థితి అనమాట.